బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కేసులో భాగంగా ఆయన్ను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో ఏసీబీ స్పష్టం చేసింది. గతేడాది డిసెంబర్ 29న ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జనవరి 6న కేటీఆర్ తన లాయర్లతో కలిసి ఏసీబీ విచారణకు వెళ్లగా అధికారులు అనుమతించలేదు. అయితే జనవరి 8న ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏకంగా 7 గంటల పాటు ఏసీబీ అధికారులు ఆయన్ని విచారించినట్లు సమాచారం. జనవరి 9న మరోసారి విచారణకు హాజరు కావాలని ఏసీబీ పిలిచినా కేటీఆర్ సమయం కోరారు. ఆ తర్వాత మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే కేటీఆర్ కు విదేశీ పర్యటన షెడ్యూల్ ఉండటంతో పర్యటన ముగిసిన తర్వాత విచారణకు హాజరవుతానని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కేసులో భాగంగా ఆయన్ను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. ఫార్ములా ఈ రేసు వ్యవహారానికి సంబంధించి మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి అయితే ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ నెల 16న అంటే సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనికి కేటీఆర్ కూడా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ ఫార్ములా రేసుకి సంబంధించి వ్యవహారం అంటే ఇప్పటివరకు విచారణలు పూర్తయ్యాయి అనుకుంటున్న సమయంలో మరోసారి నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ సోమవారం నాడు విచారణ రావాలని పిలుస్తుండటంతో ఏం జరుగుతుంది అనే ఆసక్తి కొంత కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలోనే మే 28వ తేదీన ఏసీబీ నోటీసులు ఇచ్చింది విచారణ రావాలని. కాకుంటే గతంలో అమెరికా అదేవిధంగా యూకే పర్యటన ఉన్న సందర్భంగా ముందస్తు షెడ్యూల్ అయిన సందర్భంగా తాను రాలేనని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి ఏసీబీ అధికారులు కూడా అనుమతించారు. విచారణ అంటే విదేశీ పర్యటన అనంతరం విచారణకు వస్తా అని చెప్పేసి అందులో భాగంగానే ఇప్పుడు సోమవారం నాడు విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకి తాను వస్తా అని చెప్పేసి కూడా కేటీఆర్ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం ఆయన ఎక్స్లో అంటే ట్విట్టర్ వేదికగా ఒక సందేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి కేసు ఉందో ఈ కేసుకు సంబంధించేసి ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ వ్యవహారాన్ని నడిపిస్తుంది, కావాలని చెప్పి తనపై కేసులు పెడుతుందని చెప్పేసి కూడా ఆయన ట్విట్టర్ వేదిక కొన్ని సోషల్ మీడియా వేదిక కొన్ని పోస్టులు అయితే పెట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ ఫార్ములా ఈ రేసు వ్యవహారానికి సంబంధించి ఆయన కొన్ని రేవంత్ రెడ్డికి ఒక సవాల్ అయితే విసరడం జరిగింది. లై డిటెక్టర్ టెస్ట్కు నేను సిద్ధము, మీరు సిద్ధమా అంటూ కూడా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఎందుకంటే ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఏసీబీ నోటీసులు నాకు ఇచ్చింది, అదేవిధంగా నోటుకు ఓటు కేసులో నల్ల బ్యాగ్తో దొరికిపోయిన సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఏసీబీ నోటీసులు అంటే ఏసీబీ కేసు నడుస్తుంది కాబట్టి ఇద్దరం కూడా లై డిటెక్టర్ పరీక్షకు హాజరవుదాము, జడ్జి సమక్షంలో దీన్ని మీడియా ప్రత్యక్ష ప్రచారంలో కూడా చేయాలి అని చెప్పేసి కూడా ఆయన సవాల్ విసరడం జరిగింది. దీనికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. మరోవైపు ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఏసీబీ ఇచ్చిన నోటీసులకు తాను విచారణకు ఎన్నిసార్లైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఇలా నోటీసులు ఇచ్చి ప్రజా ధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి 2024 డిసెంబర్లో దీనికి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి కూడా ఈ నోటీసులు ఇవ్వడం, దీంట్లో A1గా కేటీఆర్ ఉన్నారు, అదేవిధంగా A2గా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, అదేవిధంగా A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఏసీబీతో పాటు ఈడీ కూడా విచారించింది. అయితే మరోసారి విచారణకు పిలిచిన నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఆసక్తి అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి దాదాపు 55 కోట్ల రూపాయలకు సంబంధించి ఇష్యూ నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి అంటే హెచ్ఎండిఏ నుంచి ఈ నిధులన్నీ కూడా బదలాయింపు చేయడం జరిగింది. అది కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారానే తరలించాము. దీనికి సంబంధించి ఎక్కడా కూడా హ్యాండ్లో అంటే క్యాష్ రూపంలో ఎక్కడా చెల్లించలేదు. నిధులు హెచ్ఎండిఏ నుంచి బ్యాంకు ద్వారా త్రూ ఎఫ్ఈఏ సంస్థ ఏదైతే ఉందో ఫార్ములా రేస్కు సంబంధించిన సంస్థ, ఆ సంస్థకు నిధులు బదలాయించడం జరిగింది. వాళ్ళు కూడా నిధులు వచ్చాయని చెప్పి దానికి సంబంధించిన ఈమెయిల్స్ అన్ని పంపించడం జరిగింది. ఆ తర్వాత ఫార్ములా ఈ రేసుకు సంబంధించి కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్లో దీన్ని రద్దు చేయడం జరిగింది. దాంతో ఈ నిధులు దాంట్లో ఉన్నాయి, ఆ నిధులు వెనక్కి తీసుకోకుండా ప్రభుత్వం కుట్రపూరితంగా తనపై కేసులు నమోదు చేయడం జరిగింది. దీనిపై విచారణ చేపడుతున్నారు. విచారణలో ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. గతంలో జనవరి 6వ తేదీన విచారణకు రావాలని చెప్పేసి ఏసీబీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లడం జరిగింది. దాదాపు 45 నిమిషాల పాటు ఆయన అంటే లాయర్లతో పాటు విచారణకు వెళ్లేందుకు సిద్ధమైతే ఏసీబీ అధికారులు అనుమతించకపోవడంతో 45 నిమిషాలు రోడ్డుపై ఆయన ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ విచారణకు రావాలని చెప్పేసి మరోసారి నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత జనవరి 9వ తేదీన ఆయన విచారణకు హాజరయ్యారు. దాదాపు 82 ప్రశ్నలు ఏసీబీ అధికారులు కేటీఆర్ను వేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అన్నిటికీ సమాధానాలు చెప్పారని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి విచారణ అనేది మళ్ళీ కొనసాగుతుంది, మరోసారి పిలుస్తామని చెప్పేసి గతంలోనే చెప్పారు. ఈ నేపథ్యంలోనే మొన్న మే 28వ తేదీన నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు సంబంధించి ఆయన విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో మరోసారి వస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే సోమవారం నాడు విచారణకు రావాలని చెప్పి మరోసారి ఏసీబీ నోటీసులు అయితే ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి A1, A2, A3 ఈ ముగ్గురిని కూడా విచారించారు. అదేవిధంగా ఈడీ కూడా విచారణ పూర్తి చేసింది. అయితే మరోసారి విచారణ చేస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుందన్న ఆసక్తి అయితే రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది. దీనికి సంబంధించి అంటే రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే ఏసీబీ నోటీసులు అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నాం, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందంటూ కూడా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి వ్యవహారం ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ నిధులు దుర్వినియోగం అయ్యాయి అంటున్నారు, కానీ నిధులు మాత్రం ఇక్కడ నుంచి బ్యాంకు నుంచి అక్కడికి ఎఫ్ఈఓ సంస్థ బ్యాంకుకి వెళ్ళాయి. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా అంటే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా అంటే ఏదైతే ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉందో ఆ గైడ్ లైన్ విరుద్ధంగా ఫారిన్ ఫండ్ ఆధ్వర్యంలో ఈ నిధులన్నీ కూడా తరలించారు. కాబట్టి అదొక కేసు మాత్రం నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదైతే అక్రమాలు జరిగాయని చెప్తున్నారు, కానీ నిధులు మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు, పక్కగా బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళాయి. కాబట్టి దానిపై ఎలాంటి అంటే ఏసీబీ కానీ అదేవిధంగా ఈడీ కానీ ఎలాంటి కేసులు నమోదు చేస్తుందనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఉన్న A1, A2, A3 ఈ ముగ్గురిని కూడా పలుమార్లు విచారించారు. అదేవిధంగా ఈడీ కూడా విచారించింది. కాబట్టి ఇప్పుడు ఏసీబీ నోటీసులు ఇచ్చింది కాబట్టి ఏమి ప్రశ్నలు అడుగుతారు, మరోసారి అంటే గతంలో అడిగిన ప్రశ్నలే అడుగుతారా లేకపోతే మరోసారి దీనికి సంబంధించి ఇంకా వేరే ఏమైనా కొత్త ప్రశ్నలు అడిగే అవకాశం ఉందా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఏసీబీ అధికారులు విచారణకు పిలిచి ఏమి అడిగినా కూడా దానికి చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కేటీఆర్ అయితే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కేసు ఏ మేలపు తిరుగుతుందనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. మౌనిక. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.